పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో తూనికల కొలతల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. డిజిటల్ ఖాతాల్లో తేడాలున్నట్లు పలువురు ఫిర్యాదులు చేయగా సోదాలు చేశారు. చికెన్ షాపులు, కూరగాయల మార్కెట్లపై అధికారులు దృష్టి పెట్టారు. మిషన్లలో లీటర్ మోడ్ ఆప్షన్ను కూడా ఎంచుకోవడం ద్వారా కేజీ బరువు తూచినప్పుడు రీడింగ్ ఎక్కువగా చూపిస్తోందని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని అధికారులు వివరించారు. 5 కేజీల సరుకులో దాదాపు కేజీ వరకు తేడా వస్తుందని అధికారులు తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేశామని అసిస్టెంట్ కంట్రోలర్ రంగారెడ్డి అన్నారు. రెండోసారి తప్పు చేస్తే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వస్తారని అనుకుంటాం కానీ సడన్గా అలా వస్తారని మాకేం తెలుసు. డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పాలి, పలానా వాళ్ళకి ఇచ్చారండి సార్. లంచ్ వన్ మేము ఇవ్వలేదండి. ఆ పాపకి పెళ్ళని చెప్పి అతను పట్టుకుని వెళ్ళాడు. ఆ పాప పెళ్ళని మీ దగ్గరికి ఎవరైనా వస్తుంది ఏం చేస్తారు? పెళ్ళి ఆడపిల్ల పెళ్ళి అని అంటే మనం ఇస్తాం. దాని లంచ్ టైం కింద నాకు తెలిసింది కాదు. నేను ఆఫీస్కి అప్రోచ్ అయితేనే నేను వాళ్ళు ఒక ఆయన వచ్చి మా దగ్గర 10 కిలోలు ఫస్ట్ కూడా తీసుకున్నారంటే మెట్రజీ డిపార్ట్మెంట్ అని చెప్పి మా దగ్గర ఆయన వాయిస్ కూడా ఆ రోజు నేను ఇవ్వనంటే నేనే కూడా వచ్చి మీకు చేయాలని చెప్పి అని అన్నారు. అని అంటే సరే మీరు రేపే నేను వచ్చి చేస్తాను, ఆయన వాయిస్ రికార్డ్ కూడా ఆ రోజు చేసి పెట్టుకున్నాను. నాకు డౌట్ వచ్చి నా రికార్డింగ్స్లో ఉంది. నేను అది కావాలంటే కూడా సెట్ చేసి మీకు పంపిస్తాను. మీరు రుసుము అని అపరాధ రుసుము అని ఉంటుంది. పెనాల్టీ కట్టిస్తామండి. ఒకసారి పెనాల్టీ కట్టిస్తాం, రెండోసారి వినకపోతే కొంచెం పెనాల్టీ హెచ్చించి చేయించడానికి అవకాశం ఉంటుంది సార్. కాంపౌండబుల్ అఫెన్సెస్ మావన్నీ. ఉత్తర కాలంలో మీకు ఈసారి నుంచి అంటే స్టాఫ్ కొద్దిగా తక్కువ ఉండటంతో మేము చేసే తనిఖీలు సరిపోవట్లేదు. ఇప్పుడు పూలప్ చేసుకొని వేరే జిల్లాల నుంచి కూడా అధికారులను రప్పించి తగు చర్యలు చేసుకుంటామండి. రెగ్యులర్గా చెకింగ్ చేస్తాము. అదే దానివల్లనే మనకి అరికట్టడానికి స్కోప్ ఉంటుంది సార్. నమస్కారం అండి, నా పేరు పివి రంగారెడ్డి. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, విజయనగరం మండలం జిల్లా సార్. రీసెంట్గా మన సాలూరు పట్టణంలో చికెన్, మటన్స్, ఫిష్ మార్కెట్స్లోను తూకాల్లో కొలతల్లో మోసాలు ఉంటున్నాయని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మా ఇన్స్పెక్టర్స్, పార్వతీపురం ఇన్స్పెక్టర్ గారు అలాగే విజయనగరం ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతోటి జాయింట్ ఇన్స్పెక్షన్స్ ఈరోజు నిర్వహించడం అయిందండి. ఈ ఇన్స్పెక్షన్స్లో చికెన్, మటన్ షాప్స్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేసామండి. చేస్తే కొన్ని చోట్ల చాలా చోట్ల మా లీటర్ మోడ్ అనేది ఆప్షన్ కింద వాడుతున్నారు ఎలక్ట్రానిక్ స్కేల్స్లో. ఒకసారి మనం ప్రెస్ చేస్తే కరెక్ట్ వెయిట్ వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కనుక లీటర్స్లోకి అంటే ఉన్న వెయిట్ కంటే ఎక్సెస్, సుమారు 5 కేజీలు పెట్టామంటే కేజీ నుండి కేజీ 200 గ్రామ్స్ వరకు ఎక్సెస్ చూపిస్తుంది. ఇటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించి ఈరోజు 11 కేసులు నమోదు చేశామండి. ఇటువంటి దాడులు ఫ్రీక్వెంట్గా చేసి ఇటువంటి మోసాలకి తావు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. తనిఖీలో సీజ్ చేశారు కదా, ఫర్దర్